మరి మరలా క్షేమంగా మీ మధ్యకు దేవుని సన్నిధికి మమ్మల్ని దేవుడు చేర్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. గత 3 రోజుల నుంచి మరి ఈ ప్రాంతంలో లేకుండా సువార్త నిమిత్తమై అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి మరలా తిరిగి దేవుని సన్నిధిలో దేవుని మాటలు అందించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇది నా గొప్పతనం కాదు, కానీ దేవుని యొక్క దయ, మీ అందరి ప్రార్థన, ఆశీర్వాదం. ప్రేమన దేవుని వల్లరా, మరి అన్నయ్య గారు ప్రార్థన చేశాడు కనుక డైరెక్ట్గా వాక్యములోనికి వెళదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. బాలుని హృదయములో మూఢత్వము ఎలా పుడుతుందంట? స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము అమ్మా దానిని వానిలో నుండి తోలివేయును. స్వాభావికముగా పుడుతుంది అంటే వాడు ఎక్కడి నుంచి చూశాడంటే ఎదుటి వారిని బట్టి చూస్తూ ఉంటాడు. పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఉన్నప్పుడు మనం చూస్తే వాళ్ళు పసితనంలో ఎంటీ మైండ్తో ఉంటారు. అవునా? ఎటువంటి చెడు అలవాట్లు కానీ దురాలోచనలు కానీ లేనివారిగా పరిశుద్ధమైన పవిత్రమైన ఎంటీ మైండ్తో ఉంటారు చిన్నపిల్లలు, తల్లి ఒడిలో పాలు దాగే పిల్లలు. అలాంటి పరిస్థితిలో ఉన్న పిల్లలు తల్లి దగ్గర పాలు విడిచి స్కూల్కి వెళ్ళే సమయంలో మనం చూసామనుకోండి, స్కూల్ నుంచి మరలా వచ్చిన తర్వాత మనం చూస్తే అక్కడ విన్నవి, అక్కడ పిల్లల దగ్గర నేర్చుకున్నవి, స్కూల్లో టీచర్ చెప్పినవి, వీటన్నిటిని ఒక్కొక్కటిగా మైండ్లో వేసుకొని వస్తూ ఉంటాడు. వచ్చిన కొంతకాలానికి 5వ క్లాస్ అయిపోయింది, 6వ క్లాస్ అయిపోయింది, 7, 8, 9, 10th అయిపోయింది. 10th క్లాస్ అయిపోయేసరికి అమ్మ ఏదన్నా చెప్పింది అనుకో, ఏమంటాడు? నీకు తెలియదు, ఊరుకమ్మా, నీకేం తెలియదు, నాకే ఎక్కువ తెలుసు అంటాడు. కన్న తల్లి కంటే, కన్న తండ్రి కంటే మీకేం తెలీదు, నాకే తెలుసు. ఎక్కడ? సమాజంలోనికి వెళ్ళి నేర్చుకున్నాడు. అలాంటప్పుడు దేవుడు చెబుతున్నాడు, వాడిలో ఎప్పుడైతే నీకు చెడు లక్షణం, చెడు బుద్ధి, చెడు పనులు కనపడ్డాయో వెంటనే నువ్వేం చేయాలంట? బెత్తెము వాడాలి, శిక్షించాలి. శిక్షించినప్పుడు అది వాడిలో నుంచి తొలగిపోతుంది. అలా కాకుండా ఒక తల్లిగా వాడు పక్కింట్లో ఏదైనా దొంగతనం చేసి తీసుకొచ్చేసాడు, ఒక గంటో ఒక చెమ్మో ఏదన్నా పక్క తోటలో కూరగాయలో దొంగతనం చేసి తీసుకొని వచ్చి ఇచ్చాడు అనుకో, నా బిడ్డే అమ్మ నాకు అది ఇచ్చాడని చెప్పి ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు అది ఏమవుతుంది? మా అమ్మ మెచ్చుకుంటుంది కనుక నేను ఇంకా తీసుకొని రావాలి, ఇంకా తీసుకొని వస్తాను అని చెప్పి పిల్లవాడు అదే అలవాట్లో దొంగగా మారిపోతాడు. అవునంటారా కాదంటారా? దొంగగా మారిపోతాడు. భవిష్యత్తులో అలా దెబ్బతిని తన జీవితాన్ని నాశనం వైపు, పతనం వైపు తీసుకొని వెళతాడు. అదే పసితనంలోనే తల్లో తండ్రి వాడిని దండించి గద్దించి బుద్ధి చెప్పి ఉంటే వాడు ఆ పరిస్థితిలోనికి వెళ్ళడు. ఇంతకుముందు విన్నాం, ఇంతకుముందు ఎక్కడో విన్నట్లు గుర్తు, మరి మీరు కూడా వినే ఉంటారు. ఒక కుమారుడు దొంగతనాలు చేసి చేసి పెద్ద గజ దొంగగా మారిపోయి భయంకరమైన శిక్ష పడింది, ఉరి శిక్ష. భారతదేశంలో అన్నిటికంటే
పెద్ద శిక్ష ఏది? ఉరి శిక్ష. ఆ ఉరి శిక్ష పడింది. ఉరి తీసే రోజున నీ చివరి కోరిక ఏంటి అని ఆ ఉరి తీయబడుతున్న వ్యక్తిని అడిగినప్పుడు అతను ఒక కోరిక కోరాడు. మా అమ్మని ఒక్కసారి నా దగ్గరికి తీసుకొని రండి, నేను మాట్లాడాలి, నేను మా అమ్మతో మాట్లాడాలని ఉంది, ఒకసారి మా అమ్మని తీసుకొని రండి అని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మను పిలిపించాడు జైలు అధికారి. పిలిపించి నీ కుమారుడు నీతో మాట్లాడాలన్నాడు, వెళ్ళి మాట్లాడండి అని అంటే అతను కటకటాల లోపల ఉన్నాడు, బెయిల్లో లోపల ఉన్నాడు జైల్లో. ఈమె బయట ఉంది. అయ్యా ఏంటయ్యా నాతో మాట్లాడాలని పిలిపించావంట, మరి నీ పరిస్థితి ఎలా అయిపోయింది, ఏం చేసేది అని అన్నప్పుడు తుప్పు అని ముఖం మీద ఉమ్మేశాడు. ముఖం మీద ఉమ్మేశాడు. ఎవరు? కడుపును పుట్టిన కుమారుడు, కన్న కొడుకు, పాలిచ్చి పెంచిన కుమారుడు ముఖం మీద ఉమ్మేశాడు. ఏంటిరా నాన్న, నువ్వేదో ప్రేమగా నన్ను నా మీద ప్రేమతో పిలిచావు, నాతో మాట్లాడతావు, నన్ను ప్రేమిస్తున్నావని నేను అనుకుంటే నువ్వేంటి నా ముఖం మీద ఉమ్మేస్తున్నావంటే నువ్వు తల్లివి కాదు. నేను చిన్నప్పుడు కూరగాయల దొంగతనం చేసి తీసుకొని వచ్చినప్పుడే నువ్వు నన్ను దండించి ఉంటే, నేను పక్కవారి ఇంట్లో సామాను తెచ్చినప్పుడే నన్ను నువ్వు దండించి ఉంటే, ఈరోజు నేను ఈ ఉరికంబం ఎక్కవలసిన అవసరత వచ్చేది కాదు. చూసారా వాక్యం ఎంత వాస్తవమైందో? మన జీవితాలకు కళ్ళకు కట్టినట్టుగా ప్రతిదీ కూడా చూపిస్తూ ఉంటుంది. మనమే దాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళుకొని పోతుంటాం, నెట్టుకొని వెళ్తూ ఉంటాం, లెక్క చెయ్యం. వాక్యం ఎలాంటిదయ్యా అని పేతురు గారిని అంటే అద్దము లాంటిది అంటాడు. ఎలాంటిదంట? అద్దము లాంటిది. అద్దం మనం ఒక డ్రెస్ వేసుకుంటే అది ఒక డ్రెస్సును చూపించిద్దా? చూపించదు. మనం నల్లగా ఉంటే తెల్లగా చూపించిద్దా? చూపించదు. మనలో ఏది ఉందో, ఎక్కడ మచ్చ ఉందో, ఎక్కడ ఏ డ్రెస్ వేసుకున్నామో, మన అవయవాలు ఎలా ఉన్నావో అన్నిటిని కూడా ఉన్నవి ఉన్నట్టుగా చూపిస్తుంది. వాక్యం కూడా అంతే. మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవాలని దేవుడు వాక్యాన్ని ఇస్తే మనుషులు ఎలా తయారయ్యారు అంటే మన బ్రతుకులో ఉన్న వాటికి వాక్యాన్ని ఎలా మార్చుకోవాలని చూస్తున్నారు. నిజం ప్రేమ దేవుని వల్ల మేము వెళ్ళి తిరుగుతుంటే తెలుస్తుంది చావంటే ఎంత కష్టమో, ఎంత ప్రయాసో. పెద్ద ఆయన జయశాలి గారు ఎలా తిరిగాడో. 10 రోజులు 20 రోజులు నాన్ స్టాప్గా తిరిగేవాళ్ళు. పోయిన సమ్మర్ అంతా కూడా ప్రసన్నబాబు గారు ఇంటి దగ్గరే లేడు. ఎవ్రీడే ప్రతిరోజు ప్రయాణాలు మీటింగ్స్. రెస్ట్ ఎప్పుడయ్యంటే ప్రయాణాల్లో అంత ఫుల్ఫిల్గా నిద్రపోగలమా? కొంచెం అటు ఊగినా ఇటు ఊగినా మెలకు వస్తుంటుంది. మొన్న ఇక్కడి నుంచి వెళ్ళే రోజు మేము 1 గంట అయింది అక్కడికి చేరుకునేసరికి. మళ్ళా మరుసటి రోజు విజయవాడలో 1 గంట అయింది. మరలా రాత్రి 1 గంట అయింది. నా కళ్ళు చూడండి ఎర్రగా అయిపోయినాయి, మంటలు పుడతాయి. నిద్రలేదు, సరిగ్గా నిద్రలేదు, మంటలు పుట్టిపోతున్నాయి. ఆ డ్రాప్ చేసుకొని తిరుగుతూ ఉన్నాం, కళ్ళల్లో డ్రాప్ చేసుకొని తిరుగుతూ ఉన్నాం. కుమారుడు ఇంకా రమేష్ ఉండబట్టి కారు డ్రైవింగ్ చేయటం వల్ల చాలా ఉపయోగపడింది. అక్కడ ఆ పరిస్థితులు చూస్తుంటే, ప్రజల పరిస్థితులు, ఆ యొక్క వాతావరణం అంతా చూస్తుంటే చాలా దయానీయమైన పరిస్థితులుగా కనబడుతూ ఉన్నాయి. ప్రేమ దేవుని ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని జీవితాన్ని చూస్తే చాలా మనందరికీ ఎంతో ఆదర్శంగా కనపడ్డాడు. ఇతనిలో ఇంత ఓర్పు, ఇంత సహనం, ఇంత వినయము, విధేయత ఎలా వచ్చింది అనిపించింది. ఎలా వచ్చింది? వాక్యాన్ని బట్టే కదా, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను బట్టే కదా. ఆయన పరిస్థితి ఏంటంటే భార్య వదిలేసి వెళ్ళిపోయింది.
భార్య వదిలేసి వెళ్ళిపోయింది. 2 కుమారులు, 2 పిల్లల్ని ఈయనమేనే వదిలేసింది. 10 సంవత్సరాలు ఇప్పటికి. ఎంతకాలం? 10 సంవత్సరాలు. ఆ లక్ష్మీ తల్లి గారు లాంటి తల్లి ఒక తల్లి ఉంది ఆయనకి. ఆ తల్లి లేచి లేవలేక 2 పిల్లలకు ఈయనకు వంట చేసి పెట్టాలి. ఎంత కష్టం. ఎన్నోసార్లు పలుమార్లు వెళ్ళి బ్రతిమలాడాడు. అమ్మా, అయింది ఇది అయింది, పోయింది ఏదో పోయింది, నువ్వు రా, పిల్లలు ఉన్నారు, నేనున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము, రమ్మంటే రాలేదు. పిల్లవాడికి యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఇరిగిపోయింది, హాస్పిటల్లో ఉన్నాడు. కన్న కొడుకండి, రాలేదు. ఎన్నోసార్లు ఆమె ఎక్కడికో వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి ఒంటరిగా లేదు, ఎవరో ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళింది, వేరే దగ్గర కాపురం పెట్టింది, పక్క ఊరిలోనే. ఎన్నిసార్లు పిలిచినా రావటం లేదు. ఒకానొక సమయం వచ్చింది, ఒక్కతి రాలేదు. ఈయన చర్చిలో పాస్టర్గా ఉండి వాక్యాన్ని అందిస్తున్న సమయంలోనే అతన్ని తీసుకొని చర్చిలోకి వచ్చింది. 2 మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు. ఆరోగ్యం పరిస్థితి బాగోలేదు. ఎంతకాలం? నీ యవ్వనం, నీ బలం, 3 నాళ్ళ ముచ్చట. అతను వచ్చి ఇతని దగ్గరికి, అయ్యా ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయించుకున్నాడు. నాకు ఆరోగ్యం బాగుంటలేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను, నేను ఎక్కువ కాలం ఉండేటట్లు లేను, ప్రార్థన చేయండి అంటే అతన్ని చూస్తే మనకైతే ఎలా ఉంటుంది? అసలు ఈడు నా కాపురాన్ని తీశాడు, ఈడు నా కుటుంబాన్ని రోడ్డున పడేటట్టు చేశాడు, నాకు దిక్కులేని వాడిని చేశాడు, నా పిల్లలను దిక్కులేని వాడిగా చేశాడు, నా భార్యను మోసపు మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు, మమ్మలను, మా కుటుంబాన్ని చీల్చి నాశనం చేశాడు అనుకోవాలి. అంతే కదా? ఎప్పుడెప్పుడు వాడు ఎక్కడ చిక్కుతాడా కొట్టాలనో తిట్టాలనో, కోపంలో ఏవైనా సరే ఉన్నవన్నీ మాట్లాడేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అతను ప్రార్థన చేసి, అయ్యా మీకు ఆరోగ్యం బాగవుతుంది, దేవుడు బాగు చేస్తాడు, మీరు బాగుండండి అని చెప్పి దీవించి పంపించాడు. ఎవరికి ఉండిద్దండి అలాంటి మనసు? ఉంటుందా? ఎవరన్నా చూసారా? లేదు. గతంలో కూడా ఒక వ్యక్తిని చూశాను నేను. సేమ్ ఇదే పరిస్థితి. ఆయన వెళ్ళి, ఆయన భార్యను తీసుకొని వెళ్ళిన అతని దగ్గరికి వెళ్ళి భయపడుతూ చేతులు కట్టుకొని, అయ్యా నా భార్య బాగుందా, నా పిల్లలు బాగున్నారా అని అడుక్కునే పరిస్థితి. ఎలాంటి క్రూరులు ఉన్నారో చూడండి. అలాగని వాళ్ళకేమైనా భార్యలు లేరంటే వాళ్ళకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ ఎదుటివారి కుటుంబాన్ని నాశనం చేయటానికి ఎలాంటి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారో చూడండి ప్రేమ దేవుని వల్ల. అతను అంటున్నాడు, మరి మీ పొరపాటు ఏమి లేదు కదా, బైబిల్ ప్రకారంగా మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎందుకన్నా మీరు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారంటే, అన్న ఇప్పటికీ కూడా నేను ఎదురు చూస్తూనే ఉన్నాను, నా భార్య రావాలి, ఆమె నాకు కావాలి. ఒకవేళ తెలుసో తెలియకో తప్పు చేసింది, అర్థం కాలేదు, కానీ ఇప్పుడు వచ్చినా కానీ నేను స్వీకరిస్తాను, ఇప్పుడు వచ్చినా కానీ నా భార్యను నేను అంగీకరిస్తాను, ఆమె నాకు కావాలి, నా పిల్లలకు తోడు కావాలి. ఎంత ఆలోచన అండి! యేసుక్రీస్తు వారి మాటలను మనం చూస్తూ ఉంటే ఇంత తగ్గింపు జీవితం ఖచ్చితంగా ఎవరిలో ఒకరిలో ఫలిస్తూనే ఉంటుంది. మనకేంది, పక్కింటి వాళ్ళు ఒక మాట అంటేనే ఏమ్మ భారతే 1కి 2 వడ్డించాలి మనం, లేకపోతే ఒప్పుకోం. భారతి అందని భారతి కాదు, మనము అందరం, ఆమె ఒక్కదాన్ని అన్నదని అనుకోగాకండి. మనం అందరం అదే పరిస్థితిలో ఉన్నాం. మనం తగ్గింపు జీవితం కలిగి జీవించాలి, ప్రేమించాలి,
గౌరవించాలి, క్షమించాలి. బైబిల్ యొక్క మొత్తం పూర్తి సందేశం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి వారిని క్షమించు, సహించు, భరించు, ఓర్చుకో. పొరుగు వారి దాకెందుకు, నువ్వు భర్తనే సహించలేవు, భర్తనే భరించలేవు, భార్యనే భరించలేవు, భార్యనే సహించలేవు. ఒక మాట అందనుకో, ఆ మాట 10 సంవత్సరాల దాకా పట్టుకొని ఫలానప్పుడు ఫలానా మాట అన్నావే నువ్వు. ఎందుకయ్యా గతాన్ని దవ్వుకొని ఆ మాటలు దవ్వుకొని మళ్ళా మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు. వాటిని వదిలేసేయండి, వాటిని మరలా జ్ఞాపకానికి తెచ్చుకోకండి. ప్రజెంట్లో ఎలా ఉన్నామో అనేది ఆలోచించాలి. అది వాక్యం చెప్తుంది. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే మీరు వేగిరపడండి, ముందున్న వాటికే చూడండి. మరొక మాట చూద్దాం, చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనం. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. మనం చనిపోయే లోపు మన గురించి ఈ స్టేట్మెంటు ఇవ్వగలడా దేవుడు? మనం చనిపోయేలోపు మన పరిస్థితిని, మన జీవితాన్ని చూసి, మన బ్రతుకుతున్న బ్రతుకును చూసి దేవుడు ఇలాంటి స్టేట్మెంట్ మన గురించి ఇవ్వగలడా అంటే అది ఎవరి బ్రతుకుకు వాళ్ళకి బాగా తెలుసు. ఎవరి బ్రతుక్కు వాళ్ళకి బాగా తెలుసు. ప్రేమణ దేవుని వల్ల మొన్న విజయవాడ ప్రాంతంలో పిల్లల గురించి, కుటుంబాల గురించి చెప్తూ ఉంటే అయిపోయిన తర్వాత ఎంతోమంది వచ్చారు. అది చెప్తూ ఉంటే నా కళ్ళంటి, ఈ కన్నంటి బాగా ఎర్రగా వాచింది, నీళ్ళన్నీ కారిపోతానే ఉన్నాయి, తుడుచుకుంటానే ఉన్నాను, చెప్తానే ఉన్నాను. అప్పటికి గంట సేపు చెప్పాను. మరలా సాయంత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత నైటు ఎంతోమంది దగ్గరికి వచ్చి, అయ్యా మా కుటుంబాలలో నిత్యము జరుగుతున్నవయ్యా, అవే మీరు చెప్పారు, ఇకనైనా మేము సరిచేసుకొని మేము బ్రతకటానికి, దేవుని కోసం బ్రతకటానికి ప్రయాసపడతాము, దేవుని కోసం బ్రతుకుతాం, దేవుని మాటకు లోబడతాం. మీరు ప్రతి నెల వచ్చి మాకు ఇక్కడ మీటింగ్ పెట్టాలి. మళ్ళీ వచ్చే నెల 28, 29, 30 3 రోజులకి డేట్లు తీసుకున్నారు. వచ్చే నెల 28, 29, 30 3 రోజులకు తీసుకున్నారు. ప్రేమణ దేవుని వల్ల ఇక్కడ దేవుని మాటలు చెప్తాము రండి అంటే ఫ్రీగా. మిమ్మల్ని ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా? లేదు. ఫ్రీగా చెప్తాము, 2వ క్లాసు పెడతాము రండి అంటే 2వ క్లాసుకి కాదు, 1 క్లాసుకి వచ్చేటోళ్ళే తక్కువైపోతున్నారు. ప్రతిరోజు వాక్యం అంటే వస్తారా? అపోస్తలులు ఏం చేసేవాళ్ళంట చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం. ఇంకను అనేకమైన 2వ అధ్యాయము 45వ వచనం. ఇదియుగాక వారు తమ చరచరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంట ఇంట రొట్టె విరుచుచు. ఎప్పుడంట? ప్రతిదినము, ప్రతిరోజు మందిరంలో కూడుకునేవాళ్ళంట. మనం వారానికి ఒక్కరోజే బరువు అయింది. మరి వాళ్ళకి పరలోకం రావాలి, మనకి పరలోకం రావాలంటే ఎలా వస్తుందండి? ఏం పని చేస్తున్నావు దేవుని కోసం?
ఎంతసేపు నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ పని, నీ కుటుంబం, ఇదేనా? మరి దేవుని పని ఎవరు చేయాలి? దేవుని పని కోసం ఎవరు? సేవకుడు పని ఒక్కడి పనేనా? సేవకుడు పని ఒక్కడిది కాదు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత దేవుని పని. అపోస్తలులు ఏం చేశారంటే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఆ పదాన్ని కూడా ఎంటర్ చేసాడు చూడండి, తప్పక కూడుకొనుచు రొట్టె విరుచుచూ ఉండిరి. అనుదినము, వారానికి ఒక్కరోజు మనం విరిచేది, ఆ వారానికి ఒక్కరోజైనా సక్రమంగా వస్తున్నారా? నెలలో ఒక వారమో 2 వారాలు మిస్. బంధువులు ఎవరన్నా వచ్చారనుకోండి, అదే ఇంకా సొడ్డు. అదే కారణం, వాళ్ళని తీసుకొని రావాల్సింది పోయి వాళ్ళ కోసం వీళ్ళు ఆగిపోతారు. దేవునికి ఎలా ఉంటుంది? అరే నేను ముఖ్యమా నీకు? బంధువులు ముఖ్యమా? నాకంటే ఎక్కువగా అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, భూములనైనను, ఇళ్లనైనను, భార్యలనైనను, పిల్లలనైనను ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. మరి మనం ఎక్కువ ఎవరిని ప్రేమించాం? బంధువుల్ని, మనకున్న పనుల్ని, మనకున్న ఆస్తుల్ని, అంతస్తుల్ని ప్రేమించుకుంటూ వాటి వైపు చూసుకుంటూ ఉంటే మరి దేవుని పని? చక్రి గారు మొన్న వచ్చాడు కదా ఇక్కడికి, ఆ రోజు కొంతమందే వచ్చారు. ఆయన వచ్చిన రోజు నిన్న రాత్రి అక్కడ వాక్యం చెప్పాడు. మార్టూరు మన జేబీఆర్సీలో రీసెర్చ్ సెంటర్లో వాక్యాన్ని అందించాడు. చక్కగా ఎన్నో విలువైన మాటలు చెప్పాడు. దేవుని మాటలు బాగా నేర్చుకున్నాడు. కనుకనే పెద్ద ఆయన అంత పెద్ద పోస్ట్ ఇచ్చాడు అతనికి. దేశం వ్యాప్తంగా, నేషనల్ వైడ్గా అడిషనల్ ఇన్ఛార్జిగా పెట్టాడంటే ఇంతమంది మీద. కారణం ఏంటి? అతనిలో సాత్వికం ఉంది, దీనత్వం ఉంది, వాక్యాన్ని పట్టుదల కలిగి నేర్చుకున్నాడు. 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉండి వాక్యాన్ని నేర్చుకున్నాడు. రాత్రి ఆయన చెప్పిన మాటలు వింటే, చిన్న వయసే, ఆయనకి ఇంకా పెళ్లి కూడా కాలేదు, కానీ అతను ఎదుర్కొన్న అనుభవాలు, అతను చూసిన, కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవి ఎన్నో చెప్తూ ఉన్నాడు. ఒక కుటుంబం గురించి చెప్తే వద్దని తల్లిదండ్రులు చెప్పినా, బంధువులు చెప్పినా వినకుండా వివాహం చేసుకొని, నేను ఆమెనే చేసుకుంటానని చెప్పి అందరితో కొట్లాడి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నాడంట. ఇప్పటికి 16 సంవత్సరాలు. తల్లితో మాట్లాడటానికి లేదు. ఎవరు? ఆ రోజు ఇష్టపడి వెంటాడి తల్లిదండ్రులను ఎదిరించి, తోబుట్టువులను ఎదిరించి, అందరినీ ఎదిరించి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు కదా. పెళ్ళయింది హద్దు, వాళ్ళ అమ్మతో అతను మాట్లాడి 16 సంవత్సరాలంట. ఏంటండి అంత కఠినంగా ఉంటుందా? అవును, కఠినాత్మురాలను చేసుకుంటే కఠినంగానే ఉంటుంది. ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడినా, వాళ్ళ నాన్నతో మాట్లాడినా, వాళ్ళ తోబుట్టులతో మాట్లాడినా వారం రోజులు ఇంట్లో ఫుడ్డు కట్టు. ఎంత టార్చర్ అండి! అప్పటికి ఇక తల్లిదండ్రుల్ని అందరిని ఆశలు వదిలేసుకొని ఇన్ని సంవత్సరాలు భరించాడు. ఆఖరికి ఇప్పుడు ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. వీళ్ళందరూ కలిసి నన్ను వరకట్నం ఏదింపుతో ఏదిస్తున్నారని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నదమ్ముల మీద, అక్క చెల్లెళ్ళ మీద, తల్లిదండ్రుల మీద, మొత్తం మీద వరకట్నం కేసు పెట్టింది. మొత్తం పోయి పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు. కంటకురాలు, అవునా కదా? రాత్రి ఒక కుటుంబం గురించి చెప్పాడు. నేను ప్రత్యక్షంగా చూశానండి ఇలాంటి పరిస్థితి. 16 సంవత్సరాలు ఒక తల్లితో కుమారుడు మాట్లాడకుండా ఉన్నాడంటే ఎంత కష్టం, ఎంత కష్టం ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఫోన్ తీసుకొని ఫోన్ అంతా చెక్ చేసిద్దంట. నువ్వు ఎవరెవరితో మాట్లాడావు, ఎవరికి ఫోన్ చేసావు, ఎవరితో ఏం మాట్లాడావు.
అరే మరి ఇన్ని సంవత్సరాలు ఎలా భరించేవారంటే ఇంకా మారుతుంది, ఇంకా మారుతుంది, ఇంకా మారుతుంది అని చెప్పి భరించి ఎదురు చూశాను, మారలేదు. ఇప్పుడు అతను విడాకులు కావాలని కోర్టుకేస్తే ఈమె రివర్స్ కేసులో వరకట్నం వేధింపుతో నన్ను ఏదిస్తున్నారు, అందుకే విడాకులు అడుగుతున్నారు, వేరే పెళ్లి చేయాలని, వేరే పెళ్లి చేసుకోవాలని, ఇద్దరు పిల్లలు మళ్ళా. ఆలోచించండి ఎలాంటి పరిస్థితి కుటుంబాల్లో ఉందో. మహానుభావుడు సొలొమోను గారు రాసిన మాటలో చూస్తుంటే అక్షరాల కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. చూడండి కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. భార్యతోటి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. ముసురు దినమున పూరిళ్ళల్లో ఉన్న వాళ్ళకి తెలిసిద్ది, లేదా బంగ్లా స్లాబ్ ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళకి కూడా తెలిసిద్దిలేండి. ఒక వారం ముసురు పట్టింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ వర్షం పూర్తిగా ఆగిపోదు, అట్లానే గబగబ కూడా పడదు. తుప్పరగా కొంచెం కొంచెంగా పడతానే ఉంటుంది, కారతానే ఉంటాయి సూర్యు నుంచి నీళ్లు. కొంతమంది పరిస్థితి అలానే ఉంటుంది. ఇంట్లో బయటికి వెళ్ళి వచ్చాడనుకో భర్త, ఇక రెండో ఆలోచనే ఉండదు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. ఆఖరికి అతనికి కోపం వచ్చి కొట్టేంత వరకు అలానే ఉంటుంది. మరొక మాట అంటున్నాడు చూడండి, అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 27వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనం. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. ఆయన మనందరికంటే ఎక్కువ అనుభవం కలిగిన వాడు కదా. ఎంతమంది? 1000 మంది. ఒక్కళ్ళతోనే ఒక్క భర్తతోనే ఏమైపోతున్నారు? సతమతం అయిపోతున్నారు. ఒక్క భార్యతోనే ఏమైపోతున్నారు? ఈ మహానుభావుడు మరి ఎలా చేశాడో ఏమో. 1000 మంది అంట. ఆ అనుభవంతోనే రాస్తున్నాడు. 18వ అధ్యాయం 21వ వచనం. జీవమును 22వ వచనం చూడండి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఎలాంటి భార్య దొరికినవాడు? గుణవతి అయిన భార్య దొరికినవాడు. ఆమె ఎలాంటిది అంటే ముత్యముల కంటే అమూల్యమైనది. అలాంటి వారు ఎక్కడ కనపడతారు? ఎక్కడో ఒకరు ఉంటారు. అందరిలో అలాంటి దీనత్వము, తగ్గింపు జీవితము, భర్తను గౌరవించేది, పిల్లలను ప్రేమించేది, వారి అవసరాలు తీర్చేది కొంతవట్టుకే. ఎక్కువగా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇదిగో ఎడతెగక పడు మంచు బిందువుల వంటి వారే. ఎన్నో కుటుంబాలను చూసాం. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తారు భార్యాభర్తలు కొట్టుకుంటూ. అప్పుడు మేము లేచి వెళ్ళిపోవాలి, మంచం మీద నుంచి లేచి వెళ్ళిపోయి మరలా వాళ్ళిద్దరికి సముదాయించి చేసి వచ్చేసరికి తెల్లవారిద్ది. అలాంటి ఎన్నో సందర్భాలు చూసాం. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే, ఆ వ్యక్తి నాతో చెప్పిన పరిస్థితి, పడుకునేటప్పుడు లోపల గడి పెట్టి ఆ గడికి బేగం వేసి, ఆ బేగం
జాకెట్లోనో ఎక్కడో తెలియకుండా దాచిపెట్టుకొని పడుకునే పరిస్థితి. ఎందుకు? రేతిరి లేచి ఈయన ఎక్కడికో వెళ్ళిపోతాడంట. అదేంటే నేను బయటికి పోవాలి, బాత్రూమ్ వస్తే ఏం చేయాలంటే, అదిగో బకెట్ పెట్టాను, నీళ్లు పెట్టాను. నేను విన్నానండి. బకెట్ పెట్టాను, నీళ్లు పెట్టాను, జగ్గు పెట్టాను. పాస్ వస్తే జగ్గులో వేయి, లెట్టిన వస్తే బకెట్లో పో. నేను ఎత్తిపోస్తాను కదా, నీకేంటి? ఉన్నారు అలా ఎవరన్నా? ఎవరు వీళ్ళు? క్రైస్తవులే. బాత్రూమ్ ఎక్కడో బయట ఉంది, కాంపౌండ్లో, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. అలాంటప్పుడు ఏంటి అంటే, నువ్వు అక్కడికి కూడా వెళ్ళటానికి లేదు, నేను నిద్రపోయిన తర్వాత నువ్వు ఎట్లు లేచిపోతావో, ఎక్కడికి వెళ్తావో, ఎవరితో మాట్లాడతావో. ఇలాంటి పరిస్థితి ఉంటే ఆ కుటుంబంలో పిల్లలు కూడా సరిగ్గా ఉండరు. అది ఎవరిదైనా సరే. భార్య ఏదైనా పొరపాటు చేసినా, పొరపాటు మాట్లాడినా అది పిల్లలకు తెలియకుండా మేనేజ్ చేసుకోవాలి నువ్వు. భర్త ఏదైనా పొరపాటు చేసినా, పొరపాటుగా మాట్లాడినా అది పిల్లలకు తెలియకుండా నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని, కట్టుబాటు చేసుకొని, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండేటట్టు చూసుకోవాలి. అలా కాకుండా ఎలా పడితే అలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే అది కుటుంబంగా ఉండదు, దేవుని కుటుంబంగా ఉండదు, దేవుని పిల్లలుగా ఉండవు. భక్తుడు సంసోను గురించి కూడా చూపించాడు. రాత్రి సంసోను గురించి కూడా చూపించాడు. సంసోను ఏం చేశాడు? తల్లిదండ్రుల మాట వినకుండా, చూడండి 14వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. అతడు తిరిగి వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీన్ల మధ్యకి వెళ్ళాడు. తిమ్నాతు అనే ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చి ఏం చేశాడు? అమ్మా, ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూచి ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయమని. ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు. ఉందా? పిల్లలు తల్లిదండ్రుల్ని వచ్చి అడుగుతున్నారా? నిన్ను అడిగేది ఏంది? నిన్ను అడగవలసిన అవసరత నాకు లేదు. తన తల్లి బోధను తృణీకరించు అని గతి ఏ మగును అని చెప్పాడు. అంత సమయం లేదు కనుక కొన్ని మాటలే చెప్తున్నాను. సంసోను గారైనా తన తల్లిదండ్రులకు కట్టుబడి దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులను అడిగాడు. నాన్న, అమ్మ, ఇదిగో నేను పలానా అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయితోనే నాకు పెళ్లి చేయండి అని అడిగాడు. ఈరోజు అడిగే పరిస్థితి ఉందా? లేచిపోయే పరిస్థితి ఉందా? వెళ్ళిపోతారు. ఎవరికి 20 సంవత్సరాల నుంచి పెంచిన తల్లి కానీ తండ్రి కానీ అవసరం లేకుండా ఏదో 2 మాటలు, మాయ మాటలు చెప్పి, నీ పళ్ళ వరస బాగుంది, నీ ముక్కు ఎంత అందంగా ఉంది, నీ పెదాలు ఎంత బాగుండాయి, అబ్బా నీలాంటి వాళ్ళని ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదు అని 2 బిస్కెట్లు మాటలు, తేనెగారే మాటలు వేసాడు అనుకో, ఇక ఆ తేనెను నాక్కుంటూ వెళ్ళిపోతారు. మరి 20 సంవత్సరాల నుంచి నీకు 1కి 2కి వస్తే కడిగి ఎత్తిపోసి, జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, రోగం వచ్చినా, బాధ వచ్చినా అన్నిటినీ చూసి, నీ అవసరాలు, నీ బుక్కులు కావాలన్నా, పెన్నులు కావాలన్నా, డ్రెస్సులు కావాలన్నా, నీకు ఏది కావాలన్నా అన్నిటినీ కొని కష్టపడి పనిచేసి, ఎండలో చెమటోర్చి కష్టపడి పనిచేసి తెచ్చి ఇచ్చిన తల్లి ఏమైంది, తండ్రి ఏమయ్యారు? వీళ్ళు నిన్ను బాగా చూసుకోలేదా? వీళ్ళు నిన్ను ప్రేమించలేదా? ప్రేమించారు. వాళ్ళకంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో ఉండరు. మొదటిగా దేవుడు, ఆ తరువాత తల్లి తండ్రి. తల్లి తండ్రి వాళ్ళు ప్రేమించినట్టు ఇంకెవ్వరు మనల్ని ప్రేమించలేరు. ఒకవేళ ప్రేమిస్తున్నారంటే నీ నుంచి ఏదో ఆశించి ప్రేమిస్తున్నారు, నీ నుంచి ఏదో కోరుకొని ప్రేమిస్తున్నారు, నీ వలన ఏదో దొరుకుతుందని ప్రేమిస్తున్నారు. అంతకు మించి ఏమీ లేదు. ప్రేమణ దేవుని వల్లరా, అక్కడ మనం చూస్తే కిందకి చదవండి. ఇంకా వారు
నీ స్వజనుల కుమార్తెలలో కానీ నీ జనులలో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి నీవు వాళ్ళని ఎందుకు తెచ్చుకుంటావయ్యా? వాళ్ళని తెచ్చుకుంటే ఏమవుతుంది? నీ మనస్సును త్రిప్పివేస్తారు. అన్య దేవతల వైపు నీ మనస్సును త్రిప్పివేస్తారు. వాస్తవమా కదా? సొలొమోను గారి పరిస్థితి ఏమైంది? అనేక మంది భార్యలను చేసుకున్న తరువాత అతని జీవితం ఎలా మారిపోయింది అంటే అతని మనస్సును త్రిప్పివేశారు, విగ్రహారాధన వైపుకు మళ్ళించారు. దేవుని సన్నిధిలో లేకుండా దేవుని సన్నిధికే దూరం చేశారు. అందుకే ఆచితూచి అడుగు ముందుకు వేయండి అన్నట్టు, వెనకేడు తరాలు ముందేడు తరాలు చూసి పెళ్లి చేసుకోండి అన్నట్లుగా, పెద్దలు చెప్పినట్లుగా ఒక కుటుంబంతో మనం వియ్యం పొందుతున్నాము, ఒకరిని వివాహం చేసుకుంటున్నాము అని అంటే వాళ్ళ జీవితం, ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూసుకోవాలి. లేదు నేను మార్చుకుంటాను అనే వెళ్ళాడంట. నేను చెప్పిన అతను ఇప్పుడు ఆ 16 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వ్యక్తి పెళ్లి కాకముందు నేను మార్చుకుంటాను, నెలకల్లా బాప్తిజం ఇప్పించేస్తాను నా భార్యకి, నెలకల్లా బాప్తిజం ఇప్పించేస్తాను, నా భార్యను మార్చేసుకుంటాను, నాకు చేతనవుతుంది అన్నాడంట. మరి ఇన్ని సంవత్సరాలు అయింది, ఏమైంది? మనశ్శాంతి లేకుండా ఆఖరికి కుటుంబానికే దూరం అయిపోయి వేరైపోయి హైదరాబాదులో కాపురం పెట్టి 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి భరిస్తూ ఆఖరికి తట్టుకోలేక ఇంటికి వచ్చి పడిపోయాడు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి తల్లిదండ్రులతోటి కలిసి నా పరిస్థితి ఇది, నేను ఇలా ఉన్నాను, నాకు వద్దు, ఈ టార్చర్ నేను భరించలేను, కనుక నాకు విడాకులు కావాలని ఇతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆమె అక్కడి నుంచి కంప్లైంట్ ఇచ్చింది. నా భర్త కొంతకాలం కానించి నా దగ్గర లేడు, ఏందంటే నన్ను వరకట్నం వేధింపులతో వేధిస్తున్నారు, ఈ పిల్లలను కూడా నా నెత్తినేసేసారు. ఎవరెవరు వేధిస్తున్నారమ్మంటే పలానా వ్యక్తి అని ఒక 5-6 మందిని వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ ఇరికించేసి, ఇంకా స్టేషన్ కాడ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మీలో ఏ ఒక్కరిని నేను విడిచిపెట్టను, ప్రతి ఒక్కరికి చెప్పకూడు తినిపిస్తాను, మీ ఇష్టం, జాగ్రత్త. ఒక్క ఆడకూతురు ఎంతమందిని, ఆ కుటుంబంలో ఉన్నవారు అందరినీ కూడా ఎన్నో సమస్యలకు గురి చేసింది. ప్రేమన దేవుని వర్లారా, ఆలోచించండి. దేవుడు చెబుతున్న మాటలు వినలేదు, తల్లిదండ్రులు చెప్తున్న మాటలు వినలేదు. ఎవరు? సంసోను గారు వినలేదు, వినకుండా వెళ్ళిపోయాడు, చేసుకున్నాడు. సుఖపడ్డా? లేదు, సుఖపడలేదు. సమస్యల మధ్య చిక్కుకున్నాడు. ఎన్నో సమస్యల మధ్య చిక్కుకొని ఆఖరికి శత్రువుల చేతిలో చిక్కిపోయి గుడ్డివాడిగా, అంధుడుగా మారిపోయాడు. దేవుడు కూడా తన పక్షాన లేడు, దేవుడు కూడా విడిచిపెట్టేశాడు. ఎలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడంటే, ఒకప్పుడు ఇశ్రాయేలీయుల జనాంగాన్ని అంతటికి న్యాయాధిపతిగా ఉన్న గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి సంసోను గారు తన జీవితం ఆఖరికి ఏ పరిస్థితి అయిపోయింది? అంధుడుగా, గుడ్డివాడుగా, కళ్ళు కనిపించక ఒక రోల్ని తిప్పేవాడిగా, ఆఖరికి పశువులు చేసే పని చేయవలసిన పరిస్థితికి వచ్చింది. రాత్రి ఆ మాటలు వింటూ ఉంటే అయ్యో, ఆలోచించాలి కదా, మనకు తెలిసిందే కదా, చదువుతున్నదే కదా, నిజమే కదా. దేవుని వాక్యాన్ని ధిక్కరించి మనం ఎప్పుడైతే ముందుకు వెళతామో దేవుడు కూడా మనల్ని విడిచిపెడతాడు. అనేక సమస్యల్లో చిక్కుకుంటాం, అనేక ఇబ్బందుల్లో చిక్కుకుంటాం, ఆఖరికి భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి. సంసోను గారంటే కరుణించబడ్డాడు, ఏదో అవకాశం ఉండి దేవుడు కనికరించి క్షమించబడ్డాడు. మరలా దేవుని సన్నిధిలో వేడుకున్నాడు, తాను చేసిన పొరపాటును తెలుసుకొని వేడుకొని బ్రతుకును సరిచేసుకున్నాడు గనక మరలా ఏమయ్యాడు?
క్షమించబడ్డాడు. క్షమించబడ్డాడు ప్రియమైన దేవుని వల్లరా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం. రాజు అయిన లెముయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కనిన నా కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము. ఎలా కందంట? ఎన్నో మొక్కులు మొక్కిందంట దేవునికి. బిడ్డలు లేని వాళ్ళకి తెలిసిద్ది ఆ బాధ ఏంటో, బిడ్డలు ఉన్న వాళ్ళకి తెలియదు. పిల్లలు లేని వాళ్ళకి తెలిసిద్ది పిల్లలు లేకపోతే ఎంత బాధో, ఎన్ని సూటిపోటి మాటలు, ఎన్ని సమస్యలు ఎదురొచ్చే ప్రతివారు ఏమి మాట్లాడుకుంటూ గుసగుసలాడుకుంటూ వెళతారో పిల్లలు లేని తల్లికి తెలిసిద్ది ఆ మాట, ఆ బాధ. ఏమంటుంది? అయ్యా నా కుమారుడా, నేను కనిన నా కుమారుడా, నేను మొక్కి కనిన నా కుమారుడా, నా మాట త్రోసివేయకు, నా మాటలు త్రోసివేయకు. నీ బలమును స్త్రీలకీయకము, రాజులను నశింపచేయు స్త్రీలకు సహవాసము చేయకము. ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు. లెముయేలు, అది రాజులకు తగదు నా కుమారుడా, అది రాజులకు తగదు, నీకు తగదు, దేవుని కుమారులకు తగదు. రాజు అనగానే నేను రాజును కాదు కండి, నేనేం ఎమ్మెల్యేనా, ఎంపీనా, ముఖ్యమంత్రినా, ప్రధానమంత్రినా, నాకు కాదు అనుకోవద్దు. దేవుని పిల్లలందరూ రాజులైన యాజక సమూహం. నీకది తగదు నాన్న అని చెప్తుంది. మద్యపానాసక్తి అధికారులకు తగదు. అలాగూ తాగిన ఎడల వారు కట్టడలను మరిచిపోతారు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. రెండవ వచనం నుంచి చూద్దాం. మొదటి వచనం నుంచి చూడండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెలను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది కుమారులైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. తిప్పేశారా? వాళ్ళు తిప్పుతారయ్యా అంటే లేదు, నేను వెళ్ళి వాళ్ళని తిప్పుతానని బయలుదేరాడు. అంత సామాన్యంగా వినరు, అంత సామాన్యంగా నమ్మరు నువ్వేది చెప్పినా. గరికపాటి గారు అంటాడు, ఆయన అన్న మాట అప్పుడప్పుడు గుర్తు వస్తుంటుంది. ఏమంటాడు? పలుసార్లు చెప్పాను. ఏమంటాడమ్మా? మాట వినని వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఫస్ట్ స్థానం ఎవరిదంట? భార్యదంట. ఏందండి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, ఆయన నన్ను తిట్టుకుంటున్నారా? నా మాటలు కాదు, దేవుని మాటలు. దేవుని వాక్యం విని దేవుని మాటలకు లోబడి భర్తను ప్రేమించిన వారు, మాట విన్నవారు, దేవుడు చెప్పినట్లు లోబడి బ్రతికిన వారు. భర్తను లోబడమని ఎక్కడా చెప్పలేదు బైబిల్లో.
భార్య లోబడి ఉండాలని చెప్పాడు. అలా లోబడి జీవించిన స్త్రీలు ఈరోజు వాళ్ళ పేర్లతో గ్రంథాలు రాయబడ్డాయి బైబిల్లో. వాళ్ళ పేర్లతో గ్రంథాలు రాయబడ్డాయి. వాళ్ళు ఉన్నతమైన స్థితిలో కనబడుతూ ఉన్నారు. గనురాలైన స్త్రీలుగా, కొనియాడబడే స్త్రీలుగా, ధన్యురాలైన స్త్రీలుగా ఎంతోమంది మనకు కనబడుతున్నారు. ఒక శారా కావచ్చు, ఒక రూతు కావచ్చు, ఒక ఎస్తేరు కావచ్చు, ఇంకా ఎంతోమంది, ఒక మరియమ్మ కావచ్చు, ఎలిజబెత్ కావచ్చు, దేవుని భక్తిలో ఉన్న ద్వారకా గారు కావచ్చు. ఎన్నో దేవుని కార్యక్రమాలను చేసి ప్రాణాలను సహితం లెక్క చేయకుండా దేవుని పనిలో ఉన్న స్త్రీలు ఉన్నారు. కనుకనే వాళ్ళు గొప్పవారయ్యారు. పురుషుల్లో కూడా ఉన్నారు దేవుని కోసం బ్రతికి మరలా కొంతకాలం తరువాత దేవునిలో నుంచి తొలగిపోయి దేవునికి దూరమైన వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారితోనే తిన్నాడు, యేసుక్రీస్తు వారితోనే తిరిగాడు, యేసుక్రీస్తు వారితోనే పడుకున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. మార్చుకున్నాడా? ఆలోచన మారలేదు, తన దాహం మారలేదు. తనకు అధికార దాహం ఉంది, డబ్బు పిచ్చి ఉంది, వీటన్నిటిని మానుకోలేదు. ప్రభుతో ఉన్నాడు. ఆఖరికి తనలో ఉన్నటువంటి ఆ అధికారము, ఆ యొక్క డబ్బు ధనాపేక్షతోటి ఆఖరికి తాను నమ్ముకున్న ప్రభువునే అమ్మివేశాడు. ఆయన దగ్గర తిని, ఆయన దగ్గర పడుకొని, ఆయనతో ఉండి, ఆయన చెప్పిన మాటలు విని ఇతను కూడా ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. యేసుక్రీస్తు వారు అవకాశం ఇచ్చాడు. వెళ్ళాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళి దయ్యాలను వదలగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. అన్నీ చేశాడు, కానీ ఆఖరికి గమ్యస్థానం మారిపోయింది, ప్లేస్ మారిపోయింది. వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళలేదు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళిపోయాడు. భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. ఈ యోధ తప్పిపోయి పోగొట్టుకున్న పరిచర్య, అతను వెళ్ళవలసిన ప్రాంతం వేరు, వెళ్ళిపోయిన ప్రాంతం వేరు. నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే, చివరి వరకు ఎవరైతే నమ్మకంగా దేవుని కోసం బ్రతుకుతారో, నువ్వు ఎంత గొప్ప పని చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు, గంటల గంటల ప్రసంగాలు చేయొచ్చు, బ్రతుకు సరిలేదనుకో, నీ గమ్యం. నువ్వు అంట్లు తోమొచ్చు, ప్లేట్లు కడగవచ్చు, కసువు జమ్మొచ్చు, చర్చి ఓడ్చొచ్చు, అన్ని పనులు నువ్వే చేయొచ్చు, కానీ బ్రతుకు అనేది గనక మనలో సరిలేదనుకో, ఎన్ని చేసినా అక్కడికి మాత్రం అవకాశం ఉండదు. మొదట నీ మనస్సును కంట్రోల్ చేసేవనుకో, అన్నీ కంట్రోల్ అయిపోతాయండి. నీ అవయవాలలో ఏ అవయవము కూడా నీ మనస్సును దాటి వెళ్ళలేదు. నువ్వు దేనికైతే ప్రేరేపిస్తావో దానికే అడుగులు వేస్తుంది. నీ చేతులు కావచ్చు, నీ కాళ్ళు కావచ్చు, నీ కళ్ళు కావచ్చు, నీ చెవులు కావచ్చు, నీ నాలుక కావచ్చు, నీ దేహములో ఉన్న ప్రతి అవయవము నీ స్వాధీనములో ఉండాలి, మన స్వాధీనములో ఉండాలి. అప్పుడే మనం ప్రభువు కోసం నమ్మకంగా బ్రతకగలం. లేకపోతే వారిని చూసో, వీరిని చూసో, పక్క వారిని చూసో, ఎదురింటి వారిని చూసో, ఏటేటికో ఆశలకు ప్రేరేపింపబడితే ఆఖరికి ఆ ఆశల వలయంలో చిక్కుకొని మనం నరకానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి. సొలొమోను గారి కంటే గొప్పవారమా? నేను సొలొమోను కంటే గొప్పవాడిని అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేము. గొప్పవాడు, కానీ అలాంటి వ్యక్తినే ఏం చేశారంట? మార్చేశారు, త్రిప్పివేశారు. కానీ మహానుభావుడు తెలుసుకొని చివరికి మహాప్రభువు నన్ను క్షమించు అని వచ్చి దేవుని పాదాలు పట్టుకొని దేవుని మాటలు రాయటం ప్రారంభించాడు. ఎన్ని సామెతలు రాశాడో తెలుసా? ఆయన ఎన్ని సామెతలు రాశాడో తెలుసా? 3000 సామెతలు రాశాడు. 3000 సామెతలు రాశాడు దైవ జ్ఞానంతో. ప్రసంగి గ్రంథం రాశాడు. అంతా అనుభవించిన తరువాత వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తము వ్యర్థం, సూర్యుని కింద నరులు పడుచుండు ప్రయాస అంతటి వలన వారికి కలిగిన లాభమేంటి, వారికి వచ్చిన ప్రయోజనం ఏంటి? ఒకసారి ఆయన చేసిన పనులను చూసుకొని ముగించుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం అమ్మా 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 8వ వచనం అమ్మా.
అది కాదమ్మా, ఇంకా పైన అన్నీ ఉండయి, దండిగా ఉండయి, ఒకటి కాదు రెండు కాదు. మూడో వచనం, నా మనసు ఇంకను, పైనుంచి ఫస్ట్ నుంచే చూద్దాం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూద్దును. ఎవరితో మనసుతో అనుకుంటున్నాడు? నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో కలుగునదేమి అనియు నా మనస్సును ఇంకనూ జ్ఞానము అనుసరింపగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషము పరుచుకొనుచుని ప్రతి భక్తి మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని. నా కళ్ళు మంటలు పుడుతున్నాయండి. అందుకే నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుంటుని, వాటిలో సకల విధములైన వృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులను తవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను సంపాదించుకుంటుని. రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశముల దొరుకు సంపదను కూర్చుకుంటుని. గాయకురాండ్లను మనుషులు ఇచ్చయించు సంపదను సంపాదించుకుంటుని. నా ముందు యెరూషలేమునందు వారందరికంటే నేను గనుడనై అభివృద్ధి పొంది తిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను ఏం చేయలేదంట? అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషకరమైనది ఏదియు అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదియే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ ఒకటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను అగ్గుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏదియు లేనట్టు నాకు కనబడెను. ఎన్ని చేశాడండి? ఎన్నో పశువులు ఉన్నాయంట, ఎన్నో ఇళ్ళు ఉన్నాయంట, అంతఃపురం, రాజుకోట, చెరువులు, తోటలు, పూలవనములు, పనివారు, నాట్యమాడేవాళ్ళు, ఎన్నిటినో సంపాదించాడు. కానీ వాటన్నిటినీ వెనుదిరిగి చూసుకుంటే ఏమంటున్నాడు? వ్యర్థము, 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 సమస్తము వ్యర్థం. అందుకే ఇది చూసే నేను పాట రాసింది. విన్నారా? ఎంతమంది విన్నారు? వ్యర్థం, 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 సమస్తము వ్యర్థమని ఆ పాట రాసి పాడాను. ముగ్గురం పాడాం. సింగర్తో ఒకటి పాడిచ్చాం, రమేష్ పాడాడు స్టూడియోలో, నేను పాడాను. ఆ పాటలో ఉన్న పరమార్థం అంతా కూడా సొలొమోను గారు చెప్పిన మాటల్ని తీసుకొని రాశాను. ఎవరికైనా ఒక ఉత్తరం రాసేటప్పుడు, ఒక లెటర్ రాసేటప్పుడు వ్యర్థం, 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 సమస్తము వ్యర్థమని టైటిల్ పెట్టి రాసామనుకోండి, చదువుతారా? ఏంది ఈయన స్టార్ట్ చేయటమే వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం అని రాశాడు,
ఫస్ట్లో అదే ఉంటుంది. మీరు మొదటి అధ్యాయం చూస్తే అదే ఉంటుంది పుస్తక ప్రారంభంలో. అమ్మా వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం. అలా అంటే ఆ ఉత్తరమే చదవకుండా పక్కన పడేస్తాం, స్టార్టింగ్లో అలా ఉందనుకోండి. కానీ మహానుభావుడు రాసిన ఈ మాటలు ఇప్పటికీ 3000 సంవత్సరాలు ఎన్నో కోట్ల తలలు పెట్టి చదువుతున్నారు. చదివిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్త విషయాన్ని తీస్తున్నారు. అవునా కదా? బోరు కొట్టిందా? లేదు. పోనీ అయిపోయినాయండి, ఇంక ఇందులో నేర్చుకోవాల్సినవి ఏమీ లేవు, అన్నీ తెలిసిపోయినవి అని చెప్పగలమా? లేదు. ఇంకొక 3000 సంవత్సరాలు కానీ ఇందులో ఉన్న వాక్యములో ఉన్న సత్యాన్ని అనేకుల ద్వారా దేవుడు అనేక విధాలుగా బయలుపరుస్తూనే ఉంటాడు. వ్యర్థమైపోయేది కాదు, బుక్కు వ్యర్థం కాదు, దేవుని ఈ గ్రంథం వ్యర్థమైపోయేది కాదు. మన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు, అర్థవంతంగా మార్చుకోవాలి వాక్యాన్ని బట్టి. కనుక ప్రేమన దేవుని వల్లరా, దేవుడిచ్చిన ఈ యొక్క మాటలను మనం ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండక దేవునికి లోబడి దేవుని పిల్లలకు తగినట్లుగా జీవించాలని కోరుకుంటూ ఎక్కువగా దేవుని పనిలో ఉండాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. మరి ఇంతవరకు తండ్రి మీ సన్నిధిలో నిలువబెట్టి మీ మాటలు అందించే భాగ్యాన్ని ఇచ్చారు. ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి, మీ పిల్లలుగా మేము మీ సన్నిధిలో మీ వాక్యాన్ని బట్టి మీ కుటుంబాలను ఏ రీతిగా కట్టుకోవాలో తగు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి, క్షేమముగా కాపాడండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి. సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి తండ్రి. గత 3 దినాలు మరి విజయవాడ, మార్టూరు ప్రాంతాల్లో జరిగినటువంటి పరిచర్యలో మాకు తోడుగా ఉండి, వెళ్ళిన ప్రయాణంలో, వచ్చిన ప్రయాణంలో తోడుగా ఉండి, క్షేమముగా కాపాడి మరలా మీ సన్నిధికి చేర్చి మీ మాటలు అందించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ కార్యక్రమాల కొరకు తండ్రి కష్టపడిన వారిని, ప్రార్థించిన వారిని, సహాయం చేసిన వారిని, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మీ యొక్క సన్నిధిలో బలపరచండి, కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి మీ వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని, అవకాశాన్ని, అదృష్టాన్ని మాకు ప్రసాదించండి. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఈ పరిచర్యలో ఎంతమంది అయితే కష్టపడుతున్నారో, ప్రయాసపడుతున్నారో బిడ్డలందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ సంఘములో తండ్రి మీ యొక్క నామానికి మహిమకరముగా ఎన్నో కార్యక్రమాలు చేయనట్లు కృప చూపించమని కోరుకుంటూ వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మరి ఈ సమయంలో ప్రభు యొక్క